వాయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 10 రోజుల పాటు సహాయక చర్యలు చేపట్టిన జవాన్లకు జనం వీడ్కోలు పలికారు. రేపు వాయనాడ్లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. వయనాడ్లో భారీ వర్షాల వల్ల కొండచర్యలు విరిగిపడి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. మట్టి పెళ్లల కింద వందలాది మంది చిక్కుకుపోయి చనిపోయారు. 10 రోజుల పాటు కొనసాగిన సహాయక చర్యల్లో ఆర్మీ జవాన్లు కూడా పాల్గొన్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో ఘటనా స్థలం వీడి వెళ్తున్న జవాన్లకు ఘన వీడ్కోలు పలికారు జనం. జూలై 30న భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. మొత్తంలో కొట్టుకొచ్చిన మట్టి బండరాళ్ల కింద చూరల్మాల, ముండక్కై, అత్తమాల ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయాయి. వయనాడు దుర్ఘటనలో 400 మందికి పైగా చనిపోయారు. అయితే ఇప్పటికీ 153 మంది జాడ తెలియరాలేదు. వాళ్లంతా చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. రేపు వయనాడుకు వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రత్యేక విమానంలో కన్నూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో వయనాడుకు వెళ్తారు. విధ్వంసంపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఆస్పత్రి, రిలీఫ్ క్యాంపులకు వెళ్లి బాధితుల్ని పరామర్శిస్తారు ప్రధాని. ఆ తరువాత ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. వయనాడు దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కోరుతున్నాయి. దీంతో మోడీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.